ఇప్పుడు కేవలం 7999కే అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. భారీ వర్షాలు వరదల వల్ల ఖమ్మం జిల్లాలో అనేక ప్రాంతాలు తీవ్రంగా నష్టపోయాయి. సూర్యాపేట ఖమ్మం రహదారిపై గుంతలు పడ్డాయి. దీంతో 4 రోజులుగా ఒక లైన్లోనే వాహనాలు నడుస్తున్నాయి. నాగార్జున సాగర్ కాలువకి 4 చోట్ల గండిపడడంతో ఆ వరద కూడా పాలేరు అలుగులపై పడింది. ఇక ఈ వరదంతా కూడా సూర్యాపేట ఖమ్మం రహదారి వద్ద దెబ్బతినడానికి కారణంగా మారింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు. వర్ష బీభత్సం ఖమ్మం జిల్లాలో నష్టాన్ని భారీ ఎత్తున తీసుకుని వచ్చింది. అటు రైతుల్ని ప్రజల్నే కాకుండా జాతీయ రహదారులు కూడా స్తంభింపజేసింది. ఖమ్మం సూర్యాపేట జాతీయ రహదారి ఈ రహదారి కూడా స్తంభించిపోయిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఇప్పుడు తాత్కాలికంగా చేసినప్పటికీ ఒక దారిని మాత్రమే జరుగుతుంది. ఖమ్మం నుంచి సూర్యాపేట వెళ్లే రహదారిలో అంటే పాలేరు రిజర్వాయర్ నుంచి అలుగుల ద్వారా వచ్చే నీళ్లు ఇక్కడికి వస్తుంటాయి. అయితే ఇదే సందర్భంలో అక్కడ నాగార్జున సాగర్ కాలువ కూడా 2 చోట్ల తెగిపోవటంతో ఆ తెగిపోయిన ప్రదేశంలో నుంచి కూడా వరద బీభత్సం మనం స్పష్టంగా చూడవచ్చు. అదే సమయంలో ఇక్కడ మొత్తం కూడా అంటే ఈ అలుగు దగ్గర ఇది భారీగా డ్యామేజ్ అయిన దృశ్యం అనేది మనకు కనపడుతుంది. ఈ నేపథ్యంలో అంటే వాస్తవానికి ఇక్కడ ఎంత పెద్ద స్థాయిలో డ్యామేజ్ అయిందో మనకి స్పష్టంగా కనపడుతుంది. ఇది డ్యామేజ్ కావడంతో ఈ రోడ్డుని నిలిపివేశారు. అయితే ఒకరోజు మాత్రం అంటే 31వ తారీఖు వరకు మాత్రం ఈ రహదారిలో ఈ ఖమ్మం పాలేరు మీదుగా వెళ్లే ఈ రహదారి పైన వాహనాలని నిలిపివేశారు. ఆ తెల్లారి నుంచి ఆ అవకాశాన్ని కల్పిస్తున్నారు. అయితే వరద తగ్గిన తర్వాత ఇప్పుడు చూడవచ్చు దీన్ని ఎంత పెద్ద స్థాయిలో బొంగబడింది. దీని ప్రభావం వల్ల ప్రమాదకరంగానే ఉందని చెప్పవచ్చు. ప్రధానంగా 2 రోజుల పాటు కురిసిన వర్షాలు పాలేరు రిజర్వాయర్ మీద పెద్ద ఎత్తున పడింది. పాలేరు రిజర్వాయర్ లో అది 21 అడుగుల సామర్థ్యం ఉంటే 39 అడుగుల సామర్థ్యానికి మించి నీళ్లు ప్రవహించిన పరిస్థితి ఏర్పడింది. దానివల్ల అంటే 2 లక్షల క్యూసెక్కుల వాటర్ పాలేరు రిజర్వాయర్కి రావడంతో ఆ వచ్చిన నేపథ్యంలో ఆ నీటి అంతా కూడా ఆ నీటి ప్రవాహం అలుగుల మించి అదేవిధంగా సాగర్ కెనాల్ బ్రీచ్ కావడం, సాగర్ కెనాల్ దాదాపు ఒకే చోట 4 గంటలు పడ్డాయి. ఇవన్నీ కూడా బ్రీచ్ కావడంతో బ్రీచ్ అయిన నేపథ్యంలో దాని ప్రభావం అంతా ఇక్కడ ఈ అలుగుల మీద ఇక్కడ హైవే మీద పడింది. ఈ హైవే అంటే ఇక్కడ పాలేరు అలుగులు ఇక్కడ నుంచి నీళ్ళు వెళ్తాయి. ఈ హైవే మీద పడింది. ఈ హైవే మీద పడటంతో ఇది తెగిపోయిన పరిస్థితి ఏర్పడింది. ఒకవైపు హైవే పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. ఇప్పటికీ పునరుద్ధరణ చర్యలు ఇంతవరకు ప్రారంభించలేదు. ఎందుకంటే కింద ఇంకా వరద తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఈ చర్యలు ఇంకా ప్రారంభం చేయలేదు. ఈ నేపథ్యంలో ఖమ్మం నుంచి సూర్యాపేటకి వెళ్లే రహదారిని మాత్రం పునరుద్ధరించారు. అయితే అదే సూర్యాపేట నుంచి ఖమ్మం వెళ్లే రహదారిని మాత్రం ఇంతవరకు పునరుద్ధరించలేదు. ఈ రహదారి మీద ఇప్పట్లో అవకాశాలు కనిపించట్లేదు. ఈ నేపథ్యంలో అటు ఒక్క దారినే నడిపిస్తున్నారు. లారీలు, హెవీ లారీలు అన్ని కూడా ఆ ఒక్క రోడ్డులోనే మొత్తం అన్ని వెళ్ళటానికి రావడానికి ఒకే రహదారిని ఉపయోగిస్తున్న పరిస్థితి ఇప్పుడు మనం చూడవచ్చు. ఈ వర్ష బీభత్సం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో అదే పరిస్థితిలో జాతీయ రహదారి కూడా స్తంభించిపోయిన పరిస్థితి ఏర్పడింది. జాతీయ రహదారి కూడా ఇప్పుడు మాత్రం గత 2 రోజుల బట్టి వాహనాలకి అనుమతి ఇచ్చారు. ఆ అనుమతి కూడా 1 వేగానే కొనసాగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం.